మహేష్ బాబు అలాగే రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న 'వారణాసి' ఈ భారీ సినిమా గురించి ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ ఇష్యూస్ గురించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్ రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే భారీగా పెరిగిపోతుందని, దీనివల్ల సినిమా నిర్మాణంలో సమస్యలొస్తున్నాయి అని సోషల్ మీడియాలో గాని, ఫిల్మ్ సర్కిల్స్ గాని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రచారం నిజమేనా? ప్రాక్టికల్‌గా ఇది వర్కౌట్ అవుతుందా? అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు విషయాలు బయటపడతాయి. ఈ సినిమా కోసం దాదాపు 1300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ని కేటాయించడం అనేది జరిగింది. సినిమా మొత్తం పూర్తయ్యి ప్రమోషన్‌లు ముగిసేసరికి ఇది దాదాపు 1400 కోట్లకి దీని బడ్జెట్ చేరినా ఆశ్చర్యపోక్కర్లేదు అంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఒక సినిమా కోసం ఖర్చు చేయడం అనేది చిన్న విషయం కాదు. చాలా పెద్ద నంబర్ అది. అయితే ఈ బడ్జెట్ పెరగడం వెనక సినిమా నిర్మాణ వ్యయం అంటే ఇవి కాకుండా హీరో లేకపోతే డైరెక్టర్ యొక్క రెమ్యునరేషన్స్ కాకుండా ఇది బడ్జెట్ అని చెప్తున్నారు. ఎందుకంటే మహేష్ బాబు గానీ, డైరెక్టర్ రాజమౌళి గానీ ముందే భారీగా రెమ్యునరేషన్ తీసుకునే పరిస్థితి ఎక్కడ లేదు ఈ సినిమాలో. వాళ్ళు కేవలం కొంత భాగం మాత్రమే కొంతగా ముందు తీసుకొని మిగతా అంతా సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే ప్రాఫిట్స్‌లో లాభాలు షేర్‌లాగా వాళ్ళు మాట్లాడుకున్నారు. కాబట్టి ప్రొడ్యూసర్ పెడుతున్నటువంటి డబ్బు మొత్తం కూడా ఈ సినిమాని విజువల్‌గా, గ్రాఫిక్స్‌లో అవుట్‌పుట్ తీసుకురావడానికి మాత్రమే ఖర్చవుతుంది. కాబట్టి బడ్జెట్ ఎక్కువ అవుతుందనేటువంటి మాట నిజమే అయినా దానివల్ల సినిమా ఆగిపోయే లెవెల్‌లో గానీ, నిర్మాత ఇబ్బందుల్లో ఉన్నారనే ప్రచారం ఏదైతే ఉందో అందులో ఏ రకమైన వాస్తవం లేదు. సినిమా బడ్జెట్ బిజినెస్ లెక్కలు అబ్జర్వ్ చేస్తే సినిమా బడ్జెట్ గురించి ఎంతగా చర్చ చేయడానికి అసలు కారణం ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఓటీటీ మార్కెట్ పరిస్థితి. ఎందుకంటే 2022లో 'RRR' సినిమా సాధించినటువంటి విజయం తర్వాత అంతా బాగుంటుందని అందరూ అనుకున్నారు. కానీ 2024 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సినిమాలకి భారీ ధరలు పెట్టడం అనేది బాగా తగ్గిచ్చేశారు. పెద్ద పెద్ద భారీ బడ్జెట్ సినిమాలకి కూడా ఓటీటీ సంస్థలు ఆశించిన స్థాయిలో రేట్లు ఇవ్వడానికి ముందుకొచ్చే పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. 'వారణాసి' సినిమాకి కూడా ఇదే ఓటీటీ మార్కెట్ చాలా పెద్ద సమస్యగా మారేలా కనిపిస్తుంది. 1400 కోట్ల బడ్జెట్ ఉన్న ఈ సినిమాకి ఓటీటీ రైట్స్ కింద కేవలం 300 నుంచి 400 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఇది సినిమా బడ్జెట్‌లో చాలా చిన్న భాగం మాత్రమే అవుతుంది అల్టిమేట్‌గా. థియేట్రికల్ రైట్స్ విషయాన్ని చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్ సుమారు 250 కోట్ల వరకు జరిగిందనుకుందాం. అయితే బ్రేక్ ఈవెన్ సాధించడానికి 500 కోట్ల వరకు వసూలు రావాల్సిన పరిస్థితి ఉంటుంది గ్రాస్‌లో. సార్ రాజమౌళి సినిమా కాబట్టి టికెట్ రేట్లు భారీగా పెంచేటువంటి ఛాన్సెస్ కూడా గట్టిగానే ఉన్నాయి. ఫస్ట్ వీక్‌లో మల్టీప్లెక్స్‌లో టికెట్ యొక్క ధర రూ. 250, సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 175 వరకు పెంచినా కూడా ఏమాత్రం ఆశ్చర్యపోక్కర్లేదు అంటున్నారు. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో వసూలు రాబట్టడం అనేది పెద్ద కష్టమైన విషయం కాకపోవచ్చు. కానీ మిగతా మార్కెట్లు అబ్జర్వ్ చేస్తే హిందీ రైట్స్ ద్వారా ఒక 250 కోట్లు, అంటే ఓవర్సీస్ మార్కెట్ ద్వారా అక్కడ ఇంకొక 200 కోట్లు వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. సో మహేష్ బాబుకి ఓవర్సీస్‌లో చాలా మంచి మార్కెట్ ఉండడం, రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉండడం వల్ల కేవలం నార్త్ అమెరికాలోనే $35-40 మిలియన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. వీటితో పాటు శాటిలైట్ అంటే టీవీ రైట్స్ రూపంలో ఒక 100 కోట్లు రావచ్చు. మ్యూజిక్ రైట్స్ కింద ఒక 20 కోట్ల వరకు రావచ్చు అని మనం ఒక అప్రాక్సిమేట్ అంచనా వేసుకోవచ్చు. అంటే తమిళనాడులో ఒక 30 కోట్లు, కర్ణాటకలో 40, కేరళలో ఒక 20 కోట్ల వరకు ఈ సినిమాకి బిజినెస్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఈ లెక్కలన్నీ కలిపి చూసుకుంటే సినిమా రిలీజ్‌కి ముందే దాదాపు 1200 కోట్ల నుంచి 1350 కోట్ల వరకు బిజినెస్ అనేది క్లియర్ కట్‌గా జరిగిపోద్ది ఈ సినిమాకి. అంటే బడ్జెట్ 1400 కోట్లు దాటితే నిర్మాతకి రిలీజ్‌కి ముందే టేబుల్ ప్రాఫిట్ అంటే ముందస్తు లాభాలు ఉండేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో సినిమా థియేటర్స్‌లోకి వచ్చిన తర్వాత ఊహించిన స్థాయిలో అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తేనే అప్పుడే నిర్మాతకి, అలాగే లాభాల్లో వాటలు మాట్లాడుకున్నటువంటి హీరోలకి అండ్ డైరెక్టర్స్‌కి కూడా లాభాలు అందే అవకాశం ఉంది. కాబట్టి 'వారణాసి' సినిమా బడ్జెట్ పరంగా ఇబ్బందులు డెఫినెట్‌గా ఏమీ లేవు. కేవలం ఓటీటీ మార్కెట్‌లో వచ్చినటువంటి మార్పుల వల్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌లో కొంత లెక్కలు మారుతున్నాయి తప్ప సినిమాకి ఏ రకమైనటువంటి ఇబ్బంది అయితే లేదు అనేది మనం చాలా క్లియర్ కట్‌గా చెప్పొచ్చు.